మరి శశిరేఖ విషయంలో ఎవరైనా అబ్బాయి ఉన్నారా? లవర్ ఉన్నాడా? ఏంటి అసలు? అబ్బా! ఉండేవాడా? ఉన్నాడా? ఉండేవాడు. ఆ! ఒక అబ్బాయిని నేను లవ్ చేశాను. హ్మ్. సో, అన్నీ నాకు ఆ అబ్బాయేమో అనుకున్నాను గానీ, ఆ అబ్బాయి వేరే అమ్మాయితో రిలేషన్‌లో ఉండడం అనుకున్నా. హ్మ్. సో, ఆ అబ్బాయి నన్ను రిజెక్ట్ చేశాడు. నేను ఆ అబ్బాయితో చాలా ఇష్టపడ్డా. 2, 3 ఇయర్స్ బాగా రిలేషన్‌లో ఉన్నా. హ్మ్. మంచిగా కనెక్ట్ అయ్యాను. మంచి ఇదయ్యాను. హ్మ్. సో, కానీ ఆ అబ్బాయికి ఇది లేదు. హ్మ్. అంటే ఎందుకు అన్నీ తెలిసే కదా తను లవ్ చేసాడు. ఎందుకు రిజెక్ట్ చేసాడు? అమ్మాయి కదా తను. ఓకే. తనింకా ఓకే. అందంగా ఉంది. హుహు. తను పెద్ద ఇది ఆర్టిస్ట్ అనుకుంటా. ఓకే. ఓకే. సో, మనకన్నా గొప్పోళ్ళు, డబ్బులు, ధనవంతులు హ్మ్. కనిపిస్తే హ్మ్. మనల్ని ఎట్టా ఉన్నా మనల్ని వదిలేస్తారు. హ్మ్. వాళ్ళకి యాక్సెప్ట్ చేస్తారు. అటువంటి సొసైటీ ఈ హ్మ్. సొసైటీ. అంతే కరెక్ట్ శశిరేఖ. అయితే నువ్వు వదిలేసిన తర్వాత ఆ ఫీలింగ్‌ని ఎలాగ తీసుకోగలిగావు? నేను వదిలేసిన తర్వాత నా ఫ్రెండ్స్ ఎవరైతే అంజలి, హ్మ్. చందన ఉన్నారో, నా చందన మమ్మీ, అంజలి అక్క అయితారు. సో, వీళ్ళిద్దరికీ కనెక్ట్ అవ్వడం వల్ల మా ముగ్గురం బాండింగ్ స్ట్రాంగ్‌గా ఉండడం వల్ల నన్ను బయటకి తీసుకెళ్ళిపోయేటోళ్ళు, మంచిగా తిప్పేటోళ్ళు, హ్మ్. చేసేటోళ్ళు. నాకు ఆ బాధ అనేది ఏందో తెలియలేదసలు ఫస్ట్ హ్మ్. ఆఫ్ ఆల్. ఒక బ్రేకప్ అంటే నేను ఎలానో ఫీల్ అయిపోతారేమో సొసైటీ అవును. బయట అదర్ పర్సన్‌కైనా తట్టుకోలేరు కదా! తట్టుకోలేరు. బాగా ఎమోషనల్ అయిపోయి బాండింగ్ అయిపోతారేమో అనుకున్నా. నా ఫ్రెండ్స్ ఉండడం వల్ల నేను అదంతా మర్చిపోయా. అసలు హ్మ్. నాకు బ్రేకప్ అంటే నిజంగా నాకు బ్రేకప్ అయిపోయింది ఒక అబ్బాయితోటి అన్న ఫీల్‌లో ఉన్నా ఒక మంచి నేనైతే. ఎక్స్‌పీరియన్స్ వచ్చిందా? ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. హ్మ్.